UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి వ్యవహారం మరోసారి అందరినీ ఉలిక్కి పడేలా చేస్తుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ, ఆ తర్వాత జానీ మాస్టర్ సృష్టి వర్మ ఉదాంతంతో నేపథ్యంలో సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఉదాంతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో యూట్యూబర్ హర్ష సాయి తనను ఆర్థికంగా మోసం చేయడంతో పాటు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ ఉదాంతంలో హర్ష సాయి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతన్ని పట్టుకోవడానికి సైబరాబాద్ కమిషనరేట్ నుంచి విశాఖకు వెళ్లిన ఓ ఎస్ఐ స్థాయి అధికారి, ఇద్దరి కానిస్టేబుల్స్ హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా భీమిలి ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాదు అతని బంధువులు, స్నేహితులను కూడా ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాదిని హర్ష సాయి నియమించుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వాడే వారికి హర్ష సాయి గురించి తెలియని వారుండరు. పేదలకు డబ్బులు పంచుతూ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. పెద్ద సెలబ్రిటీ అయ్యాడు. ఈ సెలబ్రిటీ ఇమేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇతను ఓ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా కోసం తన నుంచి 2 కోట్లు తీసుకోవడంతో పాటు తనను తన మత్తు మందు ఇచ్చిన తర్వాత తనపై లైంగిక దాడి పాల్పడడంతో పాటు తన నగ్న ఫోటోలను తీసి బ్లాక్ మెయిలింగ్ దిగినట్టు మిత్రా శర్మ రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని సదరు యువతి చెప్తోంది. దీంతో హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.